మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎట్టకేలకు ఇల్లు చేరారు. జగిత్యాల జిల్లా కొరుట్లకి చేరుకున్న తిప్పిరి తిరుపతి 42 ఏళ్ల తర్వాత తన సొంతింట్లో అడుగుపెట్టారు. లొంగిపోయిన అనంతరం నెల రోజుల పాటు హైదరాబాద్లోనే ఉన్న ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సొంతూరుకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు, ఆత్మీయులు ఆయనకి సాదర స్వాగతం పలికారు. అనంతరం తిప్పిరి తిరుపతి మాట్లాడుతూ సుదీర్ఘకాలం తర్వాత సొంతింటికి రావడం సంతోషంగా ఉంది అన్నారు. తాను ఇంటికి తిరిగి వస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మీ సొంత ఇల్లును మీ సొంత మనుషులను చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా? అదే సంతోషం అంటున్నా కదా. ఫస్ట్ నేను సంతోషము అంటే నేను వస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి అది ఒక మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీ బాల్యం గుర్తుకొచ్చిందా? గుర్తొస్తుంది కదా, గుర్తొస్తుంది. ఎందుకే అది ఎవరికైనా సహజమే, అది మనుషులుగా ఎవరికైనా ఉంటుంది అది. కాబట్టే నేను మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చిండ్రు మీ అందరికీ కూడా రావడం అనేటువంటిది ఒక రకంగా గౌరవ సూచకంగానే నేను ఫీల్ అవుతున్నా. ఇంతమంది రావడం, విషయాలు తెలుసుకోవడానికి సంబంధించింది నా అంటే నేను ఇంటికి వచ్చిన సందర్భంగా మీరు అందరు రావడం అనేది నాకు కూడా గౌరవమే. కాబట్టి మనం ఈ మీటింగ్ను అంటే టౌన్లో అందరితోటి ఒక అంటే కుటుంబంగానే, టౌన్ అంతా కూడా కుటుంబంగానే, అంటే వ్యక్తిగా నా కుటుంబం అనేటువంటిది ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే రాజకీయాలకు అతీతంగా ఇక రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా. కాబట్టి వాస్తవం కూడా, కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితోటి అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి